చుంటారు టికెట్ తీసుకోమా తీసుకో పడుగు పడుకో టికెట్ ఇవ్వండి. చిల్లరిస్తున్నా. టికెట్ జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే అక్క. టికెట్ టికెట్ తీసుకోక అమ్మా చిల్లరేయండి. టికెట్ తీసుకో. ఎదవ సచ్చినారు. నువ్వు ముందుకు రమ్మా. మై గాడ్, ఈ టార్చర్ భరించలేకున్నాను. వచ్చే స్టాప్లో దిగుతున్నాను. ఆ లోపల ఎంత నొక్కాలనుకుంటే నొక్కుకో. పర్వాలేదు, చెప్పించి కొట్టినట్టు సమాధానం చెప్పింది. హలో, వాడిని డీసెంట్గా హ్యాండిల్ చేశారు. మీరు నాకు బాగా నచ్చారు. చూసావా ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తున్నావో? రా వెళ్దాం పైకిలే చూసి. ఓరి దేవుడా, ఇంత అందాన్ని ఎక్కడ దాచావే? నీ పేరేమన్నావు? నీలా. నీలానా? ఎప్పుడు మన చేతికి అందకుండా ఉంటుందే, అదొద్దు. మా కోసం లక్ష్మి అని పెట్టుకో. అప్పుడే కస్టమర్లు కనక వర్షం కురిపిస్తారమ్మా. ఇక డబ్బే డబ్బు, లక్ష్మి కదా. సరే వెళ్ళిరా. ఏయ్ ఆగు, ఈ వ్యాపారానికి ఇది అవసరం లేదు. ఈ వృత్తి చేసే వాళ్ళని నిత్య కళ్యాణి అంటారు. మనకి మగాడు మారినా రోజొక్కటే. నిత్యం కళ్యాణం, ప్రతి రాత్రి మొదటి రాత్రి. నీ అలంకారం చెదిరినా అందం చెదరకూడదు. ఒక విషయం తెలుసుకో, ఎక్కడికి వెళ్ళినా పెళ్లి కాలేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఇదో కేబిఆర్, మగాళ్ళు కూడా మాయగాళ్ళే తెలుసా? పెళ్ళైన వాడు అడిగినా కూడా నాకు ఇదే ఫస్ట్ టైం అంటున్నాడు. నువ్వు పోవయ్యా. సరే అమ్మా, నువ్వు వెళ్ళరా. నేలా రా, లోపలికి రా. అందంగా ఉన్నావు, చంద్రబింబంలా ఉన్నావు. చేతులు ఇలాగి నీ చేతులతో బటన్స్ ఇప్పేసే ఉంటే అబ్బా, చూస్తుంటూనే మత్తెక్కించేస్తున్నా. స్వర్గంలో ఉన్నట్టుంది.
నేను వెళ్ళాలి. ఫుల్ నైట్ ఉంటామని చెప్పాడు. 10 నిమిషాలు వచ్చేస్తాను. ఏమండి, లేండి, ఈ మాత్ర వేసుకోండి. ఇదిగోండి, పడుకోండి, పడుకోండి. చెప్పినట్టుగానే వచ్చావే. ఇంకొకటి పెళ్ళాంతో సుఖమే సుఖం. పొరుగింటి రుచి మరిగినోడికి ఇంటి భోజనం అస్సలు రుచించదు. మొహానికి లైట్ కొడుతుంది. అది వాళ్ళ వృత్తి. వృత్తా 3000 చూపిస్తోందేంటి? అది రేటు. రే దిగరా, నీ పవిత్ర ప్రేమ తెలుస్తుంది. చూసావా, నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఎక్కడ నిలబడిందో? రేట్ ఎక్కువ కాదు, 300. కులం అడిగావుగా, కులం గిలం పట్టించుకోరు. ఏ కులమైనా ఓకే. ఏమిట్రా షాక్ అయ్యావు? హైవే ఐటమ్ రా. రా రే, ఈరోజు నీ ప్రేమ ఏంటో తేల్చేద్దాం. నీలా తీసుకెళ్ళు. అన్న మీరు తేల్చుకునేలోగా నేను చిలకొరటి వేసుకున్నా. రే వీడొకడు. నీలా, అబ్బాయి కొత్త, నిన్ను లవ్ చేస్తున్నాడంట. తీసుకెళ్ళి లైన్లో పెట్టి పంపించు. వెళ్ళు, తీసుకెళ్ళు. వెళ్దాం. వాను ముందు డబ్బులు ఇవ్వరా, ఇది లైన్లో పెడుతుందిలే. నేనెవరిని లైన్లో పెట్టను? ఎక్కడ కాకినాడ అమ్మాయి మంజులా? అలాగా, థ్యాంక్స్ అన్నా. కూర్చో. జాకెట్ విప్పనా లేక నువ్వే విప్పుతావా? కొంతమంది కస్టమర్లకు జాకెట్ వాళ్ళే విప్పడం ఇష్టం. మరి నువ్వెలా? వద్దు. ఏంటి వద్దా? వద్దు. నేను నచ్చలేదా? ఆశపడే కదా వచ్చావు. ఇదే వద్దు. ఇదిగా తీసుకో. పర్వాలేదు, నువ్వే ఉంచుకో. నీతో పడుకోవడానికే డబ్బులు తీసుకున్నాను, ఊరికే కాదు. నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? నువ్వెందుకు ఈ వృత్తికొచ్చా? ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్నే ఇది. నువ్వేం కొత్తగా అడగలేదు. ఎందుకు వచ్చాడో తెలియకుండా ప్రశ్నలు అడుగుతున్నాడు. నీ నుంచి ఏం సహాయం ఆశిస్తాను? అర్థం కాలేదా? సరైన సమయంలో ట్రీట్మెంట్ చేస్తేనే పేషెంట్ బతుకుతాడు. అర్థమైంది కదా? ఎక్కువగా ఆలోచించకు, సరే అని చెప్పు. నువ్వు కూడా అలాంటోడివేనా? అర్థం చేసుకున్నారు. కానీ ఈ విషయం నా ఫ్రెండ్ భానుకు తెలియకూడదు. ఎందుకంటే నన్ను చెడ్డవాడు అనుకుంటాడు కదా. మగాళ్ళలో నువ్వు మాత్రమే మంచోడివా? వెరీ గుడ్. ఆపరేషన్ సంగతి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నన్ను చూసుకుంటే చాలు.
ప్లీజ్. గురువా ఫ్రెష్ ఫిగర్. అందరినీ ఫ్రెష్ ఫిగర్ అంటున్నా. ఎంతమందిని పంపించాను, వాళ్ళలో ఒకదాన్ని పెళ్లి కూడా చేసుకున్నావు కదా. చూసావంటే వదలవన్నా. అరగంటలో తీసుకొస్తావా? అరగంటలోనే కదా, ఖచ్చితంగా వచ్చేస్తాం. ఎంత ఇస్తాడట? 3000 ఇస్తాట. అందులో పిఎఫ్ 300 పోతుంది. డ్రైవర్కి 100 రూపాయలు ఇవ్వాలి. పాత బ్రోకర్ని కట్ చేయడానికి 100 ఇవ్వాలి. దారిలో పోలీసులు పట్టుకుంటే వాళ్ళకి 200 ఇవ్వాలి. అక్కడ వాచ్మెన్కి 100 ఇవ్వాలి. నీకు కూడా కొంత ఇవ్వాలి. ఇవన్నీ సెటప్ చేసేందుకు నాకు 500 కూడా లేకపోతే ఎలాగా? అది కూడా లేదనుకో, ఈ తక్కువ బిజినెస్ నేను ఎందుకు చేయాలి? ఇలా చూడు మైనరు, ఆ అమ్మాయి మనని నమ్ముకొని మొదటిసారి వ్యాపారానికి వచ్చింది. 3000 ఇవ్వాలిగా. ఫ్రెష్ రాత్రంతా ఉంటుందని ఒక 5000 అడిగి చూడు. గురువా ఏంటయ్యా, ఇంకో 2000 కావాలా? ఇస్తానులేవయ్యా. సరే గురు, సరే పంపించేస్తాం. ఈ పిల్ల అదృష్టం ఓకే అనేసాడు. నేను వెళ్ళి కార్ రెడీ సరే చేస్తాను. రెడీ చేయి, వెళ్ళు. నీలా ఇలా రా, ఇలా రా తల్లి. ఇలా చూడు, మొట్టమొదటిసారి వెళ్తున్నావు, ఏ సమస్య రాకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఈ వ్యాపారంలో కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. అవి పోను పోను నువ్వే తెలుసుకుంటావనుకో. పెళ్లి కాని వాడైతే ప్రేమికురాల్లా ఉండు, పెళ్ళైన వాడైతే ఉంచుకున్న దానిలా నడుచుకో. నేను చెప్పింది అర్థమైందిగా? పెళ్ళాం నచ్చిన వాడైనా ఆస్తిని వీలునామాలోనే రాస్తాడు, కానీ నీలాంటి అమ్మాయి నచ్చితే అన్నిటినీ అమ్మి నీకే పెడతాడు. అదే మన వ్యాపారానికి ఉన్న మహిమ. ఏంటి నీ మొహం రసం తీసిన మామిడికాయలా పెట్టుకున్నావు? మన మనసులో ఎన్ని కష్టాలున్నా మొహం చూడ్డానికి నవ్వు మొహంలా ఉంచుకోవాలి. గోదావరి, గోదావరి, వస్తున్నానక్క. చెప్పండి అక్క. ఈ అమ్మాయిని బాగా రెడీ చేసి తీసుకురా. వెళ్ళమ్మా, వెళ్ళు. పద వెళ్దాం. ఇదిగో ఈ టార్చ్ లైట్ పట్టుకో. ఈ వ్యాపారంలో పోలీసుల దందాయే ఎక్కువైపోయింది. ఇదిగో వెళ్తున్నారు కదా, వీళ్ళే మన ఎస్కాట్ బ్రోకర్స్. మనం నేరుగా పార్టీ దగ్గరికి వెళ్ళలేం. ఇక్కడ మనమే అన్ని మాట్లాడి ఫిక్స్ చేసుకోవాలి. ఈ టార్చ్ లైటే మనకి దారి చూపిస్తుంది, అర్థమైందా? లారీ వచ్చేటప్పుడు ఈ టార్చ్ లైట్ ని ఇలా తిప్పాలి. లారీ పక్కకు వచ్చాక టార్చ్ లైట్ మన వైపుకి తిప్పాలి. ఆ తర్వాత ఇలా మొహాన్ని చూపించాలి. ఇలా టార్చ్ ఆన్ చేస్తూ రేట్ మాట్లాడుకోవాలి. 200, 300 అని. వాడికి గిట్టుబాటు కాకపోతే వాడి లారీ లైట్ ని డిమ్ చేసి చూపిస్తాడు. మనం టార్చ్ లైట్ ద్వారానే అన్ని మాట్లాడేసుకోవాలి, అర్థమైందా? మధ్యలో బ్రోకర్ వస్తాడు, వాడికి కాస్త కమిషన్ ఇవ్వాలి. ఒకవేళ పోలీసోడు వస్తే వాడికి డబ్బిచ్చి సెటిల్ చేసుకోవాలి. లారీ వస్తోంది, టార్చ్ లైట్ వేసి చూపించు, సరేనా? ఏంటి రేట్ ఓకేనా? సరే రా వెళ్దాం. భలే ముద్దొస్తున్నావే. డబ్బు కావాలి, సుఖం మాత్రం ఇవ్వలేవు. చిచి. నువ్వు వెళ్ళు. మీరు రండి. నేనా? ఏ ఆదొద్దా? లేదు, తనొద్దు. ఏంటి నన్ను పిలుస్తున్నాడు? నువ్వెప్పుడు తన కోసే వస్తుంటావు, ఈరోజేంటి నా మీద ఆశపడొచ్చావు? ఏంటయ్యా దిక్కులు చూస్తున్నావు? ఏదో ఒకటి మాట్లాడు.
చూపులతోనే కొరుక్కు తింటూ ఉంటారు ఆ? నువ్వేమో ఇంత దూరం వచ్చి సైలెంట్ గా కూర్చున్నావు. అది కాదండి, నేను శాకాహారి. పితికితేనే గేదె పాలు వస్తాయి, అంతా శాకాహారమే. మంచి మనిషి కూడా ఒంటరిగా ఉంటే మృగంలాగా మారిపోతాడయ్యా. ఇదిగోండి, తీసుకోండి. వద్దు, నువ్వే ఉంచుకోవయ్యా. పడుకోకుండా నేను డబ్బు తీసుకోను. ఆ అమ్మాయి ఎందుకు ఈ వృత్తికొచ్చింది? ఏ అమ్మాయి? మీ పక్కన నించుందే ఆ అమ్మాయే. ఎవరు? నీలానా? అవును. ఓ, నువ్వు తన గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చావా? అవును. అర్థమైంది.